మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు ప్రసంగి గ్రంథము 1వ అధ్యాయము 14వ వచనము. సూర్యుని క్రింద జరుగుచున్న క్రియలన్నిటినీ నేను చూచితిని, అవి అన్నియు వ్యర్థములే, అవి ఒకడు గాలికై ప్రయాసపడినట్టున్నవి. నిజమే కదండి. ఎంత సంపాదించినా ఒక్క రూపాయి కూడా తీసుకుపోలేం, వ్యర్థమే. ఎంత పెద్ద బంగ్లా కట్టినా దాన్ని తీసుకుపోలేం, వ్యర్థమే. ఎంత మంచి పిల్లలను కనినప్పటికీ కూడా వారు మన వెంట రారు, వ్యర్థమే. ఎంత మంచిగా జీవించినా ఎవరొకరు నిన్ను చెడు చేసేస్తారు, వ్యర్థమే. ఈ విధంగా మన జీవితం ఈ లోకంలో అంతా వ్యర్థమే. కానీ దేవుని బిడ్డలారా, దేవుని గురించి మనం నేర్చుకుందాం. పరలోకంలో చోటుకు మనకు దారి చూపిస్తుంది. దేవునితో మనం కలిసి జీవిద్దాం. పరలోకంలో మనకు స్థానం దొరుకుతుంది. దేవుని జ్ఞానం నేర్చుకుందాం. పరలోకంలో మనకు విలువ పెరుగుతుంది. దేవునితో కలిసి ఉండి ఆయన మనసును గెలుచుకుందాం. పరలోకంలో మనకు అధికారం దొరుకుతుంది. ఈ వ్యర్థమైన జీవితంలో మనమందరం కూడా దేవునితో నడవడం నేర్చుకుందాం. అప్పుడే ఈ వ్యర్థమైన జీవితానికి ఒక అర్థం దొరుకుతుంది. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రార్థించుకుందాం. యేసయ్యా, మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. మేము జీవిస్తున్న ఈ కాలము వ్యర్థమైనదని తెలియజేశావయ్యా. నిజముగా ప్రభువా, మేమందరం గమనిస్తే అంతా వ్యర్థమే ప్రభువా. కానీ నీ గురించి తెలుసుకోవడం వలన, నీ జ్ఞానం నేర్చుకోవడం వలన, నీ మనసులో చోటు సంపాదించుకోవడం వలన పరలోకంలో స్థానం, పరలోకమునకు దారి, పరలోకంలో అధికారం సంపాదించుకోగలమని తెలియజేసినందుకు వందనాలయ్యా. నిజముగా వాటినన్నిటిని మేము సంపాదించుకొని ఈ వ్యర్థమైన జీవితానికి ఒక అర్థం వచ్చేలా చేసుకొనుటకు మమ్మలను నీవే ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్.